పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి హరీష్ రావుపై నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసును కోర్టు కొట్టేయమని తీర్పు ఇవ్వడం హర్షించదగ్గ విషయమని బీఆర్ఎస్ నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టణ అధ్యక్షుడు సంపత్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. సిద్దిపేటకు చెందిన కాంగ్రెస్ నాయకుడు చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి మాజీ మంత్రి హరీష్ రావుపై మోపిన తప్పుడు కేసును కోర్టు కొట్టేయడంతో హరీష్ రావు మచ్చలేని మనిషి అని మరోసారి నిరూపితమైందన్నారు. మరియు దేవుడిని నమ్ముకున్నాం. దేవుడి ఆశీస్సులతో మేము రాజ్యాంగం పట్ల నమ్మకంతో ఉన్నాం. ఇవాళ హైకోర్టు చక్రధర్ గౌడ్ అనే ఒక వ్యక్తి హరీష్ రావు మీద వేసినటువంటి ఒక అభాండం, ఒక కేసును ఇవాళ కొట్టివేస్తూ హైకోర్టు తీర్పిచ్చింది. కేసును పాస్ చేసింది. దీనికోసం హైకోర్టులో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఢిల్లీ నుంచి సుప్రీంకోర్టు లాయర్ కోసం కోట్ల రూపాయల నిధులను జీవో తీసి విడుదల చేసి వృధా చేసింది. ఇవాళ కక్ష సాధింపు చర్యల కోసమేమో డబ్బులున్నాయి, కానీ అభివృద్ధికి డబ్బులు లేవు. కక్ష సాధింపు చేయడానికి హరీష్ రావు గారి మీద కేసును బనాయించి తనని లోపలేస్తామని చెప్పి ఒక చెడు ప్రచారాన్ని సృష్టించడం కోసం మాత్రమే ఈ కేసు ఉపయోగపడ్డది వాళ్ళకు. కానీ ఇవాళ కోర్టు చివాట్లు పెట్టింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో డిసెంబర్లో నమోదైనటువంటి ఆ కేసు ఈరోజు కొట్టివేయబడడం చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఆ కేసులో నన్ను కూడా బాధితులుగా అందులో చేర్చారు. ఆఖరికి శేష్ కుమార్, మన పిఏ బీఆర్ఓ శేష్ కుమార్ను కూడా అందులో బాధితులుగా చేసేందుకు ప్రయత్నాలు చేసిండ్రు. హరీష్ రావు గారి చుట్టూ ఉన్నటువంటి నాయకులందరినీ ఇంకా కొద్దిగా సమయం ఇస్తే ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఇక్కడ ఉన్నటువంటి ప్రెస్ మీట్లో ఉన్న అందరి పేర్లు మెల్లమెల్లగా యాడ్ చేస్తూ పోయే పరిస్థితి ఉండే. కానీ కోర్టు వెంట స్పందిస్తూ మాకు ఎప్పటికప్పుడు మాకు అనుకూలమైనటువంటి న్యాయమైనటువంటి ఉత్తర్వులను ఇస్తూ మాకు దోహదపడింది. కోర్టు నిర్ణయం పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇలాంటి చర్యల వల్ల పేరు కోల్పోతారు తప్ప నిజంగా మాకు ఉన్న సమాచారం ప్రకారం సీఎం ఆఫీస్ నుంచే సీఎం ఆఫీస్ ఆదేశాలతోనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిండ్రు. ఇవాళ కోర్టు దాన్ని కొట్టివేయడం చాలా శుభ పరిణామం. ఇట్లా మా నాయకులందరి మీద కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ మమ్మల్ని నైతికంగా